Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fifth unit of cloud computing. Only limited topics ఉంటాయి దీంట్లో 2 topics ఉన్నాయి and very easy, very అంత క్రిటికల్ కూడా కాదు. మీకు ఫస్ట్ యూనిట్లో కవర్ అయిపోతాయి అన్నమాట ఇవి కొన్ని టాపిక్స్ అనేవి దీంట్లో సబ్ హెడ్డింగ్స్. సో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉండే ఛానల్లో గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియోస్. ఇది నోట్స్ పీడిఎఫ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి, నోట్స్ తీసుకోండి. అండ్ మన ఫ్రెండ్స్ అందరు కూడా వీడియోస్ షేర్ చేయండి, ఎందుకంటే అందరు పాస్ అవ్వాలి కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ టు షేర్ ద వీడియోస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, అందరు పాస్ అవ్వాలి. దిస్ ఇస్ అబౌట్ ద తెలుగు కమ్యూనిటీ ఆఫ్ బీటెక్ JNTH. I'm here to help all the people who are suffering with the JNTH corrections. Make sure to pass. Okay, right. So దానికంటే ముందు మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ప్రొవైడ్స్ అస్ డిఫరెంట్ సర్వీసెస్ అనమాట. లైక్ సర్వీసెస్ లైక్ డేటాబేసెస్, సర్వర్స్ అండ్ సమ్ వర్చువల్ మెషిన్స్ ఇవన్నీ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకు గూగుల్ డ్రైవ్ ఉంటుంది, గూగుల్ ఇంకా ఫొటోస్ ఉంటుంది, లైక్ స్టోరేజ్ అనమాట. సో గూగుల్ నుంచి ఒకటే కాదు, లైక్ మైక్రోసాఫ్ట్ ఉంటుంది, AWS ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. సో డిఫరెంట్ క్లౌడ్స్ అనమాట మన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకొని సర్వీసెస్ని యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, రైట్. సపోజ్ నా కంపెనీ ఉంది అనుకుందాం, ఒక ఆర్గనైజేషన్. నాకు సపరేట్ ఒక క్లౌడ్ ఉంది, దాంట్లో నేను మొత్తం స్టోర్ చేసుకుంటాను డేటాబేస్లో, స్టోరేజ్ దాంట్లో, రైట్. ఒకవేళ ఇది సెక్యూరిటీ లేకపోయింది దానికి ఏమవుతుంది, అటాకర్స్ అంటే థర్డ్ పార్టీస్ లేకపోతే హ్యాకర్స్ ఏం చేస్తారంటే దాన్ని హ్యాక్ చేసేసి మన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి, అసలు తీసేసుకొని ఏం చేసుకుంటారు, మనీ మొత్తం తీసేసుకుంటారు. అంటే సెక్యూరిటీగా లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే వీ నీడ్ సెక్యూరిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ టాపిక్ హియర్. సో ఫస్ట్ లెట్స్ సీ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ ఆర్ security in cloud computing, advanced concepts in cloud computing. Okay, security in cloud computing first చూసుకుందాము. Security in cloud computing means it is security refers to the set of policies, controls, procedures and technologies that protect data, applications and infrastructure in the cloud. అంటే ఒక క్లౌడ్లో ఉన్న డేటానైనా, అప్లికేషన్స్నైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్నైనా మొత్తం ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి అని అంటే వీ నీడ్ సెక్యూరిటీ, రైట్. దాంట్లో కొన్ని పాలసీస్ ఉంటాయి, కంట్రోల్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, అలా అనమాట. బట్ సెక్యూరిటీ ఎందుకు అవసరం అంటే జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్, రైట్. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫ్రమ్ ద అటాకర్స్ నుంచి మన డేటాని కాపాడుకోవాలి అని అంటే వీ నీడ్ సెక్యూరిటీ, రైట్. డేటా సెక్యూరిటీ stored in outside the US local premises. Shared environment is risk of attacks. అంటే మనం షేర్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్లో ఉంటుంది కాబట్టి అటాకర్స్ ఈజీగా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ ఇంక్రీజ్ వల్నరబిలిటీ. నెక్స్ట్ కంప్లైంట్స్ అండ్ ప్రైవసీ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ మనకు అవసరం కాబట్టి సెక్యూరిటీ అనేది అవసరము. నెక్స్ట్ దీంట్లో నార్మల్గా ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్లో అని అంటే చూసుకుందాము. సో డేటా సెక్యూరిటీ ఇష్యూస్ అని, నెట్వర్క్ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పేసి, వర్చువలైజేషన్ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పేసి, అప్లికేషన్ సెక్యూరిటీ ఇష్యూస్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇష్యూస్, ఇలా వస్తాయి అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు అక్కర్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్లో, రైట్. సో ఫస్ట్ ఒక్కొక్కటి చూసుకుందాము. డేటా సెక్యూరిటీ ఇష్యూస్ అని అంటే సపోజ్ వీ స్టోర్డ్ డేటా ఇన్ ఏ డేటాబేస్ ఇన్ ఏ క్లౌడ్, ఒక క్లౌడ్లో స్టోర్ చేసుకున్నాము. ఇది సెక్యూరిటీ లేకపోయింది అనుకో, దానికి ఆథరైజేషన్ అంటే లైక్ అథెంటికేషన్ లేకపోయింది అనుకో, మన యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్, సైన్ అప్ ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది, ఎవరెవరు దాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది నాది, దీనికి అథెంటికేషన్ లేదంటే నా యాక్సెస్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది ఉందనుకో, సెక్యూరిటీ లేనట్టు అక్కడ. నెక్స్ట్ ఇంకో పర్సన్ వస్తుంది, దాన్ని చూసేసుకొని వాళ్ళ డేటాను డిలీట్ చేసుకోవచ్చు, దాని ప్లేస్లో ఇంకేమైనా పెట్టచ్చు, మాడిఫై చేయొచ్చు, ఇలా జరుగుతుంది, రైట్. అలా అనమాట. సో అందుకని డేటా అనేది సెక్యూరిటీ ఉండాలి. డేటా కాన్ఫిడెన్షియాలిటీ అంటే సెక్యూర్ ప్రైవసీ. డేటా ఇంటిగ్రిటీ అంటే మనం ఏమైతే ఫైల్స్ పెట్టుకుంటామో చేంజ్ అవ్వకుండా యాజ్ టీజ్ ఒరిజినల్ ఫైల్స్ అనమాట, ఒరిజినల్ డేటా. నెక్స్ట్ డేటా అవైలబిలిటీ, ఇట్ మస్ట్ బి అవైలబుల్ అట్ ఆల్ ద టైమ్స్. అట్లా డేటా లొకేషన్, మనం ఏదైతే ఫైల్లో పెట్టుకుంటామో అదే ఫైల్లో ఉండాలి, అది. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంకో థర్డ్ పార్టీ వాళ్ళు వస్తారు, అటాకర్స్ వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, డేటాను చేంజ్ చేస్తారు, డిలీట్ చేస్తారు, ఇంకా కొత్త డేటాని ఇంజెక్ట్ చేస్తారు, యాడ్ చేస్తారు. దట్ ఈస్ అబౌట్ డేటా సెక్యూరిటీ ఇష్యూస్. నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇష్యూస్. మనకి ఇప్పుడు స్పూఫింగ్ ఉంటుంది. సపోజ్ రూటర్స్ ఉన్నాయి, వైఫై రూటర్స్ ఉన్నాయి, వీటికి వైఫై పాస్వర్డ్స్ లేకపోతే ఏమవుతుంది, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు, దాని నుంచి ఇంకేమైనా చేసే ఛాన్స్ ఉంటుంది, రైట్. దట్ ఈస్ అబౌట్ నెట్వర్క్ ఇష్యూస్. అటాక్స్ డ్యూరింగ్ డేటా ట్రాన్స్మిషన్, మనం డేటాను ట్రాన్స్మిట్ చేసుకున్నాం అనుకో, సపోజ్ ఒక డివైస్ నుంచి ఒక డివైస్ మన డేటాని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అటాక్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవ్వదు, రైట్. నెక్స్ట్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్, ఇది థర్డ్ పార్టీ అనమాట, అటాకర్స్, హ్యాకర్స్. ఐపీ స్పూఫింగ్ అంటే ఫేక్ అనమాట. నెక్స్ట్ వర్చువలైజింగ్ సెక్యూరిటీ ఇష్యూస్, అంటే వర్చువల్ మెషిన్స్లో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు, లైక్ ఎస్కేప్ అటాక్స్ అయినా, స్ప్రాల్ అటాక్స్ అయినా,
నెక్స్ట్ హైపర్వైజర్స్ అని ఇలా అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ సెక్యూరిటీ ఇష్యూస్. దీంట్లో కొన్ని అప్లికేషన్స్ అంటే మనకి ఏపీఐస్ ఉంటాయి కదా, ఆ ఏపీఐస్ అనేవి స్ట్రాంగ్గా లేకపోతే ఏమవుతాయంటే ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే సపోజ్ ఇప్పుడు ఇది నా వెబ్సైట్ అనుకోండి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళ హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని దీంట్లో ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, అలా అనమాట. అంటే ఏ డేటానే కావచ్చు మిస్యూజ్ చేస్తారనమాట అలా. దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్. దిస్ ఆల్సో బిలాంగ్స్ టు దట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. XSS క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే మన వెబ్సైట్లోకి వాళ్ళు వచ్చేసి వాళ్ళ డేటాను ఇంజెక్ట్ చేయడము, యాడ్ చేయడము, బ్రోకన్ అథెంటికేషన్. నెక్స్ట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇష్యూస్. లైక్ ఇప్పుడు అథెంటికేషన్ అంటే ఏంటి, సపోజ్ నేను ఒక గూగుల్ అకౌంట్ లాగిన్ అవుతున్నా, వేరే డివైజ్లో లాగిన్ అవుతున్నా, అప్పుడు ఏమవుతుంది, అది నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ నేను వ్యాలిడ్గా పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే సైన్ అప్ అవుతుంది, రైట్. లేకపోతే ఏమవుతుంది, సైన్ అప్ అవ్వదు. అంటే ఇక్కడ అథెంటికేషన్ అనమాట. దిస్ ఇస్ అబౌట్ అథెంటికేషన్, వెరిఫైయింగ్ ద యూజర్. ఓకే, సపోజ్ ఇంకా నా ఫ్రెండ్ దాన్ని చెక్ చేస్తుండ్రు, వాడైతే సైన్ అవుతుంది, లాగిన్ అవుతున్నాం అనుకుందాము, మన పాస్వర్డ్ తెలియదు, రాంగ్ ఎంటర్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది. అది కూడా మనకు కొన్న టైం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా లిమిట్ ఉంటుంది. ఆ అటెంప్ట్స్ దాటింది అంటే వీ కెనాట్ లాగిన్ అగైన్ దట్, రైట్, అలా అనమాట. సో వీ నీడ్ దిస్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అథెంటికేషన్ ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ వీటిని మనం సాల్వ్ చేసుకోవాలంటే దర్ ఆర్ సమ్ టెక్నిక్స్ అండ్ మెకానిజమ్స్. అవి ఏంటి అంటే ఎంక్రిప్షన్ ఒకటి, అండ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇష్యూస్ దాని ప్రాబ్లమ్స్లో టెక్నిక్స్ ఒకటి. అండ్ ఎంక్రిప్షన్ అని అంటే లైక్ మనకి ఇప్పుడు సెండర్ నుంచి రిసీవర్ డేటా సెండ్ చేస్తున్నాం అనుకో, సో ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్ డేటా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఎంక్రిప్షన్ జరుగుతుంది, డిక్రిప్షన్ జరుగుతుంది. ఎంక్రిప్షన్ అంటేనేమో సపోజ్ మనం హాయ్ అని సెండ్ చేసినాం అనుకో, ఈ హాయ్ అనేది ఎంక్రిప్ట్ అవుతుంది. సపోజ్ ప్లేన్ టెక్స్ట్ కదా, నార్మల్ టెక్స్ట్, ఒరిజినల్ డేటా. ఇదేమైతే అంటే ఒక సీక్రెట్ కోడ్ లాగా మారిపోతుంది. ఈ హాయ్ అనేది X5 లాగా మారిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఈ హాయ్ అనేది ఇప్పుడు ఈ ప్లేన్ టెక్స్ట్ హాయ్, బట్ ఇది ఏమైంది ఇక్కడ ఎంక్రిప్ట్ అవుతుంది అనమాట. ఎంక్రిప్ట్ అంటే ఈ ప్లేన్ టెక్స్ట్ అనేది ఒక సీక్రెట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీని ఏమంటామంటే సైఫర్ టెక్స్ట్ అంటాం. నెక్స్ట్ మళ్ళీ ఈ సీక్రెట్ కోడ్ అనేది రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లేన్ టెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఏమవుతుందంటే ఈ మధ్యలో ఎవరు వచ్చినా సరే మనకి అర్థం కాదు అసలు ఒరిజినల్ మెసేజ్ ఏంటిది అని అర్థం కాదు. ఎందుకంటే ఒరిజినల్ మెసేజ్ ఏమో హాయ్, ఇక్కడ చేంజ్ అయింది ఏంటి X5 మనకు తెలియదు కదా, రైట్. మళ్ళీ లాస్ట్లో ఏమొస్తుంది, మళ్ళీ ప్లేన్ టెక్స్ట్ హాయ్ అనే వస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ డిక్రిప్షన్. సో ఇట్స్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ మెకానిజమ్స్ అనమాట. లేదా దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, సిమెట్రిక్ ఎంక్రిప్షన్ ఉంటుంది, అసిమెట్రిక్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంక్రిప్షన్ అని చెప్పిన కదా, ఎంక్రిప్షన్కు డిక్రిప్షన్కి 2 డిఫరెంట్ కీస్ యూజ్ చేసుకుంటారు అనమాట. బట్ సిమెట్రిక్లో మాత్రం ఎలా అంటే ఎంక్రిప్షన్కి డిక్రిప్షన్ సేమ్ కీస్ యూజ్ చేసుకుంటారు, అసిమెట్రిక్కి దీనికి ఎంక్రిప్షన్కి డిక్రిప్షన్కి 2 డిఫరెంట్ కీస్ యూజ్ చేసుకుంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM. యూజర్ ఐడెంటిఫికేషన్ అంటే సింపుల్గా అథెంటికేషన్ అనమాట. లైక్ ఇప్పుడు అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయడము. ఇంకొకటి ఓటీపీస్ వస్తాయి, మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ బయోమెట్రిక్స్ ఉంటాయి, అంటే థంబ్. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ సింగిల్ సైన్ ఆన్ ఒకటి. నెక్స్ట్ సెక్యూర్ వర్చువలైజేషన్ ఆల్సో, లైక్ హార్డ్ అండ్ హైపర్వైజర్, ఐసోలేటెడ్ వర్చువల్ మెషిన్స్. ఇవి యూజ్ చేసుకుంటే ఏమవుతాయంటే వర్చువల్ మెషిన్స్ అనేవి సెక్యూర్డ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ కంట్రోల్స్. దాంట్లో ఫైర్ వాల్స్, నెట్వర్క్స్ అంటే ఇప్పుడు మనకు వైఫై రూటర్స్ ఉంటాయి కదా, లైక్ మన VPNs యూజ్ చేసుకోవడము, ఫైర్ వాల్స్ యూజ్ చేసుకోవడం వల్ల సెక్యూర్డ్ అయిపోతాయి అనమాట, సెక్యూరిటీ ఉంటుంది వాటికి. నెక్స్ట్ డేటా బ్యాకప్ అండ్ రికవరీ. సపోజ్ ఇప్పుడు మనం ఏమైనా డేటా లాస్ అవుతున్నాము, డిలీట్ చేసినాము, మిస్టేక్లో డిలీట్ చేసినాము, ఆ బ్యాకప్ దానికి ఏమైతే స్టోర్ ఉంటుంది, మళ్ళీ వాటిని మనం రీస్టోర్ చేసుకోవచ్చు. అదనమాట. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఫర్ రీస్టోరింగ్ ద డేటా. నెక్స్ట్ సెక్యూరిటీ మానిటరింగ్, రియల్ టైమ్ లాగ్ మానిటరింగ్, అలా అనమాట. రియల్ టైమ్ మానిటరింగ్ అని అంటే లైక్ వి షుడ్ నో చేంజెస్, అంటే ఇప్పుడు ఏం చేంజ్ అవుతున్నాయి, ఈ ఫైల్స్ ఉన్నాయా లేవా, ఏమైనా ఫైల్స్ డిలీట్ అయినాయా అని చెప్పి చెక్ చేసుకోవడం అనమాట. రియల్ టైమ్ మానిటరింగ్ బై యూజింగ్ సమ్ ఆటోమేషన్ టూల్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్. దీంట్లో మనకి ఇప్పుడు అడ్వాన్స్ ఏంటంటే ఆటోమేషన్, క్లౌడ్ ఆటోమేషన్. లైక్ ఇప్పుడు మాన్యువల్గా మనం స్టెప్ బై స్టెప్ చేసేదానికంటే ఆటోమేటిక్గా అయిపోయింది అనుకో, వర్క్ అనేది ఎఫిషియెంట్గా తక్కువ టైంలో అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ బూమింగ్ ఆటోమేషన్ టెక్నిక్స్ ఇన్ ద అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ క్లౌడ్ ఆటోమేషన్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేషన్ రిఫర్స్ టు యూజింగ్ టూల్స్ అండ్ స్క్రిప్ట్స్ టు ఆటోమేటిక్లీ ప్రొవిజన్, కన్ఫిగర్ అండ్ మేనేజ్ క్లౌడ్ రిసోర్సెస్. సో క్లౌడ్ రిసోర్సెస్ని ఆటోమేటిక్గా మాన్యువల్గా కాకుండా మేనేజ్ చేసుకోవాలి, ప్రొవైడ్ చేసుకోవాలి, అండ్ వాడి యూజర్స్కి యాక్సెస్ ఇవ్వాలి అని అంటే వీ నీడ్ అండ్ ఆటోమేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ ఆటోమేషన్. సపోజ్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, మనం ఒక రీల్ చూసినాము, సపోజ్ ఐ వాంట్ సన్ స్క్రీన్, మీకు సన్ స్క్రీన్ కావాలంటే కామెంట్ సన్ అంటారు, సన్ అని కామెంట్ చేస్తే మీకు డిఎంలో లింక్ వస్తూ ఉంటారు. మనం సన్ అని కామెంట్ చేయడంతోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లింక్ వచ్చేస్తుంది మనకు. ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ ఆటోమేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్లౌడ్ ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే కోఆర్డినేటింగ్ మల్టిపుల్ ఆటోమేటెడ్ టాస్క్స్ ఇంటూ వర్క్ ఫ్లో. అంటే మనము ఒక ఆటోమేషన్ అన్నాం, సపోజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆటోమేషన్, నెంబర్ 1 ఆటోమేషన్ టాస్క్, నెంబర్ 2 ఆటోమేషన్ టాస్క్, నెంబర్ 3 ఆటోమేషన్ టాస్క్, ఇలా మల్టిపుల్ ఉంటాయి, అప్ టు N అనుకుందాం, మల్టిపుల్ టాస్క్స్. ఇవన్నిటిని ఒక సింగిల్ వర్క్ ఫ్లోలో పెట్టి వర్క్ చేసేది మనకు ఆర్కెస్ట్రేషన్ అనమాట, ప్రాసెస్ చేసేది ఆర్కెస్ట్రేషన్. ఓకే, ఎలా అంటే డిప్లాయ్ అన్ యాప్,
దానికి క్రియేటింగ్ వర్చువల్ మెషిన్స్, దాని తర్వాత నెట్వర్క్ని క్రియేట్ చేయడము, దాని తర్వాత స్టోరేజ్ అటాచ్ చేయడము, దాని తర్వాత సర్వీసెస్ని స్టార్ట్ చేయడం. అంటే ఇదేమవుతుంది ఇక్కడ గ్రూప్ ఆఫ్ టాస్క్స్ అనమాట. ఓకే, మల్టిపుల్ టాస్క్స్. ఓకే, మల్టిపుల్ టాస్క్స్ అనేవి ఒక సింగిల్ లేయర్లో ఒక సింగిల్ దాంట్లో పర్ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ అబౌట్ ద ఆర్కెస్ట్రేషన్, దట్ ఈస్ ద క్లౌడ్ ఆర్కెస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ దీని టూల్స్ ఏమి చూసుకుంటామంటే కుబర్నెట్స్ అండ్ ఓపెన్ స్టాక్ హైట్. రైట్, నెక్స్ట్ సర్వర్లెస్ కంప్యూటింగ్. అంటే ఇప్పుడు దీనికి కంప్యూట్ చేయడానికి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకోవడానికి సర్వర్స్ అవసరం ఉండవు అనమాట. నార్మల్గా మనకు ఉన్న క్లౌడ్ సర్వీసెస్ అన్ని డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, పోర్ట్ నెంబర్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. బట్ సర్వర్లెస్ కంప్యూటింగ్ కూడా ఉంటుంది, వాటికి ఏం అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూసుకోండి, గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ అనుకోండి, అజూర్ ఫంక్షన్స్, AWS. నెక్స్ట్ ఎడ్జ్ కంప్యూటింగ్. ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ప్రాసెసింగ్ డేటా క్లోజ్ టు సోర్స్ విచ్ ఆర్ టు ద ఐఓటీ డివైస్. సపోజ్ దీన్ని స్మార్ట్ సిటీస్ అనుకుందాం. ఎగ్జాంపుల్ సపోజ్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంది. ట్రాఫిక్ కంట్రోల్ లైట్స్ అనేవి ఆటోమేటిక్గా లైక్ రెడ్ అండ్ గ్రీన్కి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి అని అంటే బికాస్ ఆఫ్ స్మార్ట్ సెన్సింగ్. కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట, అలా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ బేస్ చేసుకొని వాడుతూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్స్, వన్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ ద కంప్యూటింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎడ్జ్ కంప్యూటింగ్. ఓకే, లైక్ బ్యాండ్ విడ్త్ యూసేజెస్ ఎలా యూజ్ చేసుకుంటామంటే ఆటోమేటిక్ కార్స్లో, స్మార్ట్ సిటీస్లో, రోబోటిక్స్లో. Okay, next fog computing, intermediate layer between cloud and edge services. We have cloud ఉంటుంది, edge computing ఉంది, edge services ఉంటాయి. వీటి మధ్యలో ఇంటర్మీడియట్ అనమాట, మిడిల్ లేయర్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫాగ్ కంప్యూటింగ్. ఇదేం చేస్తారంటే ఇట్ పర్ఫార్మ్స్ ప్రీప్రాసెసింగ్ బిఫోర్ సెండింగ్ డేటా టు క్లౌడ్. అంటే ఒక డేటాని, ఒక ఇన్ఫర్మేషన్ని క్లౌడ్కి పంపించే కంటే ముందు ఏం చేస్తారంటే చెక్ చేస్తారనమాట. దాన్ని ప్రాసెస్ చేసుకొని ప్రాపర్గా వ్యాలిడీగా ఉంటే దాన్ని నెక్స్ట్ క్లౌడ్కి పంపించేస్తుంది. ఓకే, అలా దట్ ఈస్ అ ఫాగ్ కంప్యూటింగ్. నెక్స్ట్ క్లౌడ్ ఫెడరేషన్, కనెక్టింగ్ మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ టు వర్క్ టుగెదర్. ఇదేం చేస్తారంటే మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్, సపోజ్ దిస్ ఇస్ A ప్రొవైడింగ్ క్లౌడ్ అండ్ దిస్ ఇస్ B ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీస్. సో 3 పర్సన్స్ మన క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక దగ్గర పని చేయాలి అని అంటే వీళ్ళ క్లౌడ్ ఫెడరేషన్. దట్ మీన్స్ ఫెడరేషన్ మీన్స్ ఫ్రీడమ్. ఇటు ఒక ప్లేస్లో వీళ్ళందరూ ఏం చేస్తారు, టుగెదర్గా వర్క్ చేస్తారు. విత్ ప్రొవైడ్స్ ద క్లౌడ్ సర్వీసెస్. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ హెల్ప్ఫుల్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్, డిజాస్టర్ రికవరీ అండ్ మల్టీ క్లౌడ్ స్ట్రాటజీ. నెక్స్ట్ మల్టీ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. మల్టీ క్లౌడ్ అంటే యూజ్ చేస్తే మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్. అంటే ఇప్పుడు మనకు అమెజాన్ ఉంది, గూగుల్ ఉంటుంది, AWS ఉంటుంది, గూగుల్ డ్రైవ్ అనుకుందాము, అజ్యూర్ అనుకుందాము. ఈ మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి ఒక దగ్గర పనిచేస్తాయి అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద మల్టీ క్లౌడ్స్. అంటే డిఫరెంట్ క్లౌడ్స్ యూజ్ చేసుకుని మనము సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇది ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ అనమాట. పబ్లిక్ క్లౌడ్ ప్లస్ ప్రైవేట్ క్లౌడ్, దట్ ఈస్ అబౌట్ ద హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, రైట్. నెక్స్ట్ క్లౌడ్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. క్లౌడ్ మానిటరింగ్ అంటే ఏంటి, చెకింగ్, ట్రాకింగ్ అనమాట. నెక్స్ట్ అబ్జర్వబిలిటీ అని అంటే అబ్జర్వింగ్ దట్ ట్రాకింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ CPU, RAM, ఏమైనా స్టోరేజ్ ఎక్కువ ఉందా లేదా, ఏమైనా లాగ్స్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకుంటాం అనమాట. లేకపోతే ఏమైనా బగ్స్ ఉన్నాయని చెప్పేసి. ఓకే, మన వైరస్ వచ్చిందనుకో మనం దాన్ని రీఫ్రెష్ చేసుకోవాలి, రీస్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే మన అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ ద క్లౌడ్ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. సో దిస్ ఇస్ అబౌట్ ద 5th యూనిట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. అండ్ మీకు ఇంకా సబ్జెక్ట్స్ అండ్ యూనిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి, వీడియోస్ అందరు పాస్ అవ్వాలి. అండ్ ఇదే నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యు ఆర్ సందీప్ సైనింగ్ ఆఫ్.